హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంకగణితము అంటాం. ఈ అంకగణితము అనేటటువంటి టాపిక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా జనరల్ స్టడీస్ అనేటటువంటి పేపర్లో ముఖ్యమైనటువంటి పార్ట్గా ఈ అంకగణితము లేదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి కొన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నుంచి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ని అందరూ కూడా ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club and welcome back to another new series, that is quantitative aptitude. దీనినే అంకగణితము అని చెప్తాం. అంకగణితము, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా అంకగణితము అనేటటువంటి సిరీస్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా అంకగణితము అనేటటువంటి సిరీస్లో ప్రతిరోజు కూడా ఒక వీడియో మీకు అందడం జరుగుతుంది. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా అంకగణితం నుంచి ప్రాబ్లమ్స్ ఏవైతే చిన్న చిన్న అంకెలతో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్ అనేటటువంటి పేపర్లో రీజనింగ్తో పాటుగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటారు. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఏపీపీఎస్సీ పెట్టేటటువంటి, టీఎస్పీఎస్సీ పెట్టేటటువంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో జనరల్ స్టడీస్లో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు రీజనింగ్ అనేటటువంటి టాపిక్ ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్ నుంచి బిట్స్ వస్తాయి. ఈరోజు నేను ఒక 10 బిట్స్ని స్టార్టింగ్ డే ప్రతిరోజు కూడా ఒక 10 బిట్లని మీకు ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిరీస్లో ప్రతిరోజు ఒక వీడియో 10 బిట్స్ వీడియో రావడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ కనుక గమనించినట్లయితే 8,56,963 అనేటటువంటి ఈ సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువల మధ్య తేడా, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ, ఇంగ్లీష్లో కూడా చెప్తాను. కాకపోతే ఇంగ్లీష్లో ఇక్కడ రాకపోవచ్చు. ఇంగ్లీష్లో కూడా కొంతమంది ఇంగ్లీష్ మీడియంస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వారి కోసం కూడా ట్రై చేద్దాం. ఈ నంబర్లో 6 యొక్క ప్లేస్ వాల్యూ స్థాన విలువ మరియు ఫేస్ వాల్యూ ముఖ విలువ, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తేడాను చెప్పండి. ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ప్రాబ్లం చేసి ఆ 2 దీంట్లో 6 ఎక్కడ ఉంది? 1ల స్థానం, 100ల స్థానం, 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, 1000ల స్థానంలో ఉంది. 6 అనేది 1000ల స్థానంలో ఉంది. కాబట్టి 1000ల స్థానంలో ఉంది కాబట్టి స్థాన విలువ ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 6 1000ల స్థానంలో ఉంది. 6 1000ల స్థానంలో ఉన్నప్పుడు 6 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 1000ల స్థానంలో ఉంది కాబట్టి 1000 ఈజ్ ఈక్వల్ టు 6000 అనేది 6 యొక్క స్థాన విలువ. ఫేస్ వాల్యూ ముఖ విలువ 6 యొక్క ముఖ విలువ, 6 యొక్క ముఖ విలువ 6 అవుతుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే 6000 మైనస్ 6 ఎంత అవుతుంది? 6000లో 6 తీసేస్తే ఎస్ 5994. సి సరి అయిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ కనుక గమనించినట్లయితే 6,97,58,472 అనేటటువంటి సంఖ్యలో ఉన్నటువంటి 2 7 అంకెల స్థాన విలువల అంతరము, అంటే ఈ సంఖ్యలో
రెండు చోట్ల 7 అంకె ఉంది. ఆ రెండు చోట్ల ఉన్నటువంటి 7 అంకెల యొక్క స్థాన విలువలు కనుక్కొని వాటి మధ్య అంతరము తేడా ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ 7 ఎక్కడుంది? ఫస్ట్ 7 పదుల స్థానంలో ఉంది. రెండవ 7 వందలు, వేలు, 10,000, లక్షల స్థానంలో ఉంది. ఒక 7 ఏమో పదుల స్థానంలో ఉంది, ఇంకొక 7 ఏమో లక్షల స్థానంలో ఉంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మొదటి 7 చూసినట్లయితే లక్షల స్థానంలో ఉంది. ఒకటి 7 లక్షల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది? 7 ఇంటూ లక్ష, 7 లక్షలు అవుతుంది. మరి ఇంకొక 7 పదుల స్థానంలో ఉంది. పదుల స్థానంలో ఉన్నప్పుడు 7 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 70 అవుతుంది. రెండింటి యొక్క అంతరము అంటే 7 లక్షల్లో నుంచి 70ని తీసివేయాలి. ఎంత వస్తుందమ్మా? 7 లక్షల నుంచి 70ని తీసివేస్తే 6,99,930. 6,99,930. సి సరి అయిన సమాధానం. తదుపరి ప్రశ్న 784 ఇంటూ 618 ఇంటూ 917 ఇంటూ 463 అనేటటువంటి ఈ లబ్ధంలో ఒకట్ల స్థానాంకము ఏది? అంటే ఈ మొత్తాన్ని హెచ్చవేసినట్లయితే, లబ్ధం చేసినట్లయితే, ప్రొడక్ట్ చేసినట్లయితే, ఆ ప్రొడక్ట్ చేసినప్పుడు, లబ్ధం చేసినప్పుడు వచ్చేటటువంటి సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకె ఏది? మొత్తాన్ని హెచ్చవేయాలి. రెగ్యులర్ పద్ధతి అయితే మొత్తాన్ని హెచ్చవేయాలి. హెచ్చవేసినా వచ్చినటువంటి పెద్ద సంఖ్య వస్తుంది. ఆ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఏంటి అని అడిగారు. ఇంత పెద్ద సంఖ్యను హెచ్చవేయడం కష్టం కదా. సో ఇంత పెద్ద సంఖ్యను హెచ్చవేయడం కన్నా ఈజీగా ఉండేటటువంటి ప్రాసెస్, మనకి అర్థమెటిక్స్లో ఎప్పుడు కూడా ఈజీగా ఉండేటటువంటి ప్రాసెస్ చూడాలి. ఈజీగా ఉండేటటువంటి ప్రాసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే చేయండి ఒకసారి ఈజీగా ఎలా చేయగలమో. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెలు 4, ఇక్కడ ఒకట్ల స్థానంలో 8, ఇక్కడ ఒకట్ల స్థానంలో 7, ఇక్కడ ఒకట్ల స్థానంలో 3. ఈ ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెలను హెచ్చవేయండి. ముందుగా 4 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6, 7 ఇంటూ 3. ఈ 4 అంకెలను హెచ్చవేయగా ఎంత సంఖ్య వచ్చిందో ఒకసారి గమనించినట్లయితే, ఇది హెచ్చవేయడం ఈజీ కదా మనకి. ఇది హెచ్చవేస్తే మనకి దాదాపుగా 672 వస్తుంది. ఈ 672లో ఉన్నటువంటి ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఏది? 2. కాబట్టి ఈ మొత్తాన్ని హెచ్చవేయగా వచ్చినటువంటి సంఖ్యలో కూడా ఒకట్ల స్థానంలో 2 ఉంటుంది అని అర్థం. మొత్తాన్ని హెచ్చవేయకుండా ప్రతి దాంట్లో ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెలను తీసుకొని వాటిని హెచ్చవేసి వాటి వచ్చినటువంటి సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏదైతే ఉంటుందో అదే ఈ మొత్తం యొక్క లబ్ధంలో ఒకట్ల స్థానంలో అంకె అవుతుంది. కాబట్టి సమాధానం ఏ సరి అయిన సమాధానం. తదుపరిది 4వ ప్రశ్న. 7 పవర్ 105, 7 పైన 105, 7 పవర్ 105లో ఒకట్ల స్థానాంకం ఏది? 7 పవర్ 105 అంటే 7ని 105 సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చేటటువంటి సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకె ఏది? కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ. ఒకసారి గమనించినట్లయితే ఇది ట్రై చేయండి. నేను చెప్తాను చూడండి. 7 పవర్ 105ను 7 పవర్ 4 హోల్ పవర్ 26గా రాసుకోవచ్చు. హోల్ పవర్ 26గా రాసుకోవచ్చు. ఎలా అంటే 26 ఇంటూ 4 వేసినట్లయితే 4 6 24, 4 2 8, 9 10, 104 వస్తుంది. ఇంకొక 1 యాడ్ చేస్తే 105 వస్తుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? అప్పుడు 4 పవర్ 26 ప్లస్ 7 అంతే కదా. రెగ్యులర్గా రాయాలంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 7 పవర్ 105ను 7 పవర్ 4 పవర్ 26, 4 ఇంటూ 26 లేకపోతే 4 పవర్ 26 ప్లస్ అలా రాసుకోవచ్చు కదా. ఈ విధంగా రాసామన్నమాట. ఈ విధంగా రాసినప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు. దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే
7 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. 7 పవర్ 4 యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న అంకె 1. 7 పవర్ 4 అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 వేస్తే ఒకట్ల స్థానంలో 1 వస్తుంది ఎప్పుడు కూడా. 7 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే వాల్యూ కాదు. 7 పవర్ 4ని ఒకట్ల స్థానంలో 7 పవర్ 4 వేస్తే ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకె ఎప్పుడు కూడా 1 వస్తుంది అని అర్థం అనమాట. ఓకే, సో 7 పవర్ 4 దగ్గర 1 వేస్తాం, హోల్ పవర్ 26 వేస్తాం, ఇంటూ 7 పవర్ 1. 1 పవర్ 26 అంటే ఎప్పుడు కూడా 1ఏ. 7 పవర్ 26 1 అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. సో 7 పవర్ 105 అనేటటువంటి సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకె 7 అంటే సి సరి అయిన సమాధానం. 5వ ప్రశ్న, 3 పవర్ 65 ఇంటూ 6 పవర్ 69 ఇంటూ 7 పవర్ 71 అనేటటువంటి ఈ లబ్ధంలో ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకె ఏది? ఒకట్ల స్థానాంకము ఏది? సేమ్ అదే ప్రాబ్లం ఇక్కడ కూడా 3 పవర్ 65ను 6 పవర్ 79ను ఈ విధంగా రాసుకుందామా? 3 పవర్ 3 పవర్ 65 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 పవర్ 4 హోల్ పవర్ 16 ఇంటూ 3 పవర్ 1 ఇలా రాసుకోవచ్చు. 3 పవర్ 4 అంటే ఎప్పుడు కూడా 3 పవర్ 4 అనేది ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఎందుకంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 మల్టిప్లై చేస్తే దాంట్లో ఒకట్ల స్థానంలో వచ్చేటటువంటి అంకె 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. తర్వాత 6 పవర్ 69 6 పవర్ 6 పవర్ 69 ఈ 6 పవర్ 69ని మనం ఎలా రాయొచ్చు? 6 పవర్ 4 హోల్ పవర్ 17గా రాయొచ్చు ఇంటూ 6 పవర్ 1. 6 పవర్ 4 ఎప్పుడు కూడా 1 అవుతుంది. దాని 6 పవర్ 4 యొక్క ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి విలువ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. కాబట్టి 6 పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. నెక్స్ట్ మూడవది 7 పవర్ 71 ఇది కూడా 7 పవర్ 71ని 7 పవర్ 4 హోల్ పవర్ 17 ఇంటూ 7 పవర్ 3గా రాసుకోవచ్చు. 4 ఇంటూ 17 ప్లస్ 3 4 ఇంటూ 17 ప్లస్ 3 వేస్తాం. దాన్ని స్ప్లిట్ చేసినట్లయితే 7 పవర్ 4 హోల్ పవర్ 17 ఇంటూ 7 పవర్ 3. 7 పవర్ 4 ఎప్పుడు కూడా 7 పవర్ 4ని మనము మల్టిప్లై చేస్తే 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 వేస్తే ఎప్పుడు కూడా వచ్చేటటువంటి అంకెలో ఒకట్ల స్థానంలో ఎప్పుడు 1 ఉంటుంది. సో 1 హోల్ పవర్ 17 మనకు కావాల్సింది ఒకట్ల స్థానంలో కాబట్టి ఒకట్ల స్థానంలో ఉండే అంకెలే తీసుకుంటున్నాం. ఓకేనా? ఇంటూ 7 పవర్ 3 కాబట్టి 1 ఇంటూ 7 పవర్ 3 అంటే 373 ఈజ్ ఈక్వల్ టు 373 దీంట్లో ఒకట్ల స్థానంలో ఉన్నట్టు అంకె 3 అవుతుంది. సో దీనికి సమాధానం వచ్చేటప్పటికే ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి ఇప్పుడు ఈ 3 కూడా 3 6 3 ఈ మూడింటిని కూడా మల్టిప్లై చేయండి. ఎందుకంటే 3 పవర్ 65 ఇంటూ 6 పవర్ 69 ఇంటూ 7 పవర్ 71 ఉంది కాబట్టి మూడింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుందో ఒకసారి గమనించండి. 3 ఇంటూ 6 ఇంటూ 3 3 ఇంటూ 6 ఇంటూ 3 ఎంత అవుతుంది? 54 అవుతుంది. ఒకట్ల స్థానంలో ఏముంది? ఒకట్ల స్థానంలో ఉన్న అంకే కావాలి, 4 ఉంది. కాబట్టి ఇక్కడ అడిగింది కూడా ఒకట్ల స్థానాంకమే కాబట్టి ఈ సి అనేది సరైన సమాధానం. ఇలా చిన్నగా లాజికల్ క్వశ్చన్స్ ఇవి. సో నెక్స్ట్ గమనించినట్లయితే 7 పవర్ 95 మైనస్ 3 పవర్ 58. ముందుగా 7 పవర్ 95ని ఏ విధంగా మార్చుకోండి? ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఏంటో కనుక్కోవాలి. 3 పవర్ 58 యొక్క ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఏంటో కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కుందాం. ఎస్, ఇప్పుడు 7 పవర్ 95 7 పవర్ 95 7 పవర్ 95 ఈ 7 పవర్ 95ని మనం ఎలా రాసుకోవచ్చు ఒకసారి గమనించినట్లయితే 7 పవర్ 4 హోల్ పవర్ 23గా రాసుకోవచ్చు ఇంటూ
7 పవర్ 3. ఇలా వేసినట్లయితే 7 పవర్ 95 వస్తుంది. 95 ఎలా వస్తుంది అంటే 95 ఈజ్ ఈక్వల్ టు 23 ఇంటూ 4 ప్లస్ 3 అంతే కదా. 7 పవర్, ఇది కూడా 7 పవర్. దీన్ని విడదీసినట్లయితే 7 పవర్ 23 అంటే 7 పవర్ 4 హోల్ పవర్ 23 వేసినట్లయితే 4 ఇంటూ 23 అవుతుంది కదా కదా 7 పవర్ 3 ఇంటూలో రెండు బేసెస్ ఈక్వల్గా అయినప్పుడు, రెండు స్థానాలు కూడా బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పై వాటిని యాడ్ చేస్తాం. అందుకని 23 ఇంటూ 4 ప్లస్ 3 వేస్తాం. అదనమాట ఇక్కడ వచ్చినటువంటి ఎందుకు అలా వేసామనే దానికి. సో 7 పవర్ 4 ఎప్పుడు కూడా 1, దాని యొక్క ఒకట్ల స్థానంలో 1 ఉంటుంది. 1 పవర్ 23 ఇంటూ 7 పవర్ 3. 1 పవర్ 23 అంటే 1 అవుతుంది. 7 పవర్ 23 అంటే 373 అవుతుంది. 373లో ఒకట్ల స్థానంలో 3 ఉంది కాబట్టి 1 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటి 3 పవర్ 58. 3 పవర్ 58ని గమనించినట్లయితే 3 పవర్ 58ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 3 పవర్ 58ని 3 పవర్ 4 హోల్ పవర్ 14 ఇంటూ 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. 3 పవర్ 4 అంటే ఒకట్ల స్థానంలో 1 వస్తుంది కాబట్టి దాని పవర్ 14 ఎంత రాసినా కూడా 1 విలువ ఒకట్ల స్థానంలో విలువ 1 వస్తుంది. ఇంటూ 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. అంటే 3 పవర్ 58 యొక్క ఒకట్ల స్థానంలో 9 ఉంటుంది, 9 ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ 7 పవర్ 95 మైనస్ 3 పవర్ 59 ఇజ్ ఈక్వల్ టు వాటి వాల్యూస్ ఎంత వచ్చింది. 7 పవర్ 95 యొక్క విలువ 3 వచ్చింది. 3 పవర్ 59 యొక్క విలువ 9 వచ్చింది. 3లోంచి 9 పోదు కదా, ఒకవేళ తీసివేసినా కూడా మనకి మైనస్ విలువలు వస్తాయి కాబట్టి 3కి బదులుగా ఒక 10 కలిపి 13 చేసుకొని 13 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం 4 అవుతుంది. తదుపరి ప్రశ్న గమనించినట్లయితే 4137 హోల్ పవర్ 754లో ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకె ఏది కనుక్కోమన్నప్పుడు 4137 హోల్ పవర్ 754ను 4137 హోల్ పవర్ 4 హోల్ పవర్ 138గా రాసుకోవచ్చు. హోల్ పవర్ 4 ఉంటే కనుక ఏ సంఖ్యకైనా పవర్ 4 ఉన్నట్లయితే దాని యొక్క ఒకట్ల స్థానంలో వచ్చేటటువంటి అంకె 1 కాబట్టి 1 పవర్ 138 138 అవుతుంది. ఇంటూ 4137 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1 పవర్ 138 ఇంటూ 4137 హోల్ పవర్ స్క్వేర్ అలా రాసినట్లయితే 1 పవర్ 138 విలువ 1 అవుతుంది. 4 పవర్ 4137 హోల్ స్క్వేర్ అంటే మనకి ఈ చివరి ఒకట్ల స్థానంలో 7 ఉంది కాబట్టి 7 స్క్వేర్ ఎప్పుడు కూడా 49 అవుతుంది. 9 అనేది ఒకట్ల స్థానంలో ఉంటుంది కాబట్టి 1 ఇంటూ 9 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అనేది ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకె. 4137 హోల్ పవర్ 754లో ఒకట్ల స్థానంలో వాటి మొత్తాన్ని సాల్వ్ చేసినట్లయితే ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకె 9 అవుతుంది. మనకు కావాల్సింది దాని యొక్క పూర్తి విలువలు కాదు, పూర్తి విలువలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె కావాలి. అందుకని మనం ఒకట్ల స్థానంలో ఉన్న అంకె వేస్తున్నాం. ఇక్కడ 4137 హోల్ స్క్వేర్లో కూడా చివర 7 ఉంది. 7 యొక్క హోల్ స్క్వేర్ 49 అవుతుంది కాబట్టి చివర 9 అనేటటువంటి ఒకట్ల స్థానంలో ఉన్న అంకె వస్తుంది కాబట్టి 9ని మనం ఒకట్ల స్థానంలో తీసుకోవడం జరిగింది. సో 1 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 9 సమాధానం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.